Hello everyone, welcome back to my channel. In this video, I'm going to explain aptitude questions. So first is a odd one odd topic. సో వీడియోస్ అనేది ఆప్టిట్యూడ్ రిలేటెడ్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 3, 27, 64, 100, 125, 216, 343. దిస్ ఈస్ అ నంబర్ సిరీస్. फाइंड द ऑड वन आउट. इज इट 27, 100, 125, 216? ये चारों में से कौन सा है ऑप्शन, फाइंड आउट करना है. सो क्लियरली क्वेश्चन को देखते हुए आपको आंसर समझ में आ जाएगा. 3, 27, 64, 100, 125, 216, 343. ऑप्शन ए 27, 100, 125, 216. I'll explain you this sum. So 3 छोड़ दीजिए. 3 क्यूब क्या है? 3 यहाँ पे. 3 क्यूब क्या है? 27. 3 3 are 9, 9 3 are 27. So what is 4 cube? 4 cube is 4 4 is 16, 64. 5 cube is 5 5 is 25, 25 2 is 120, 25 5 is 125. And 216 is 6 cube. 6 6 is 36, 36 6 is 216. 7 cube is 343. So here 100 is a odd one out, बिकॉज यहाँ पे कुछ क्यूब करे तो कौन सा भी वैल्यू अपन को 100 नहीं आएगा. स्क्वायर अगर 10 स्क्वायर करेंगे तो 100 आएगा, लेकिन यहाँ पे तो स्क्वायर कुछ भी नहीं है, इसीलिए 100 जो है ऑड वन आउट है. सो द आंसर फॉर दिस विल बी द 100 गाइस. नेक्स्ट क्वेश्चन इज 396, 462, 572, 427, 671 and 264. In this also we have to find the odd one out. Option A is 396, 427, 71 and 264. You can guess. I'll give you 10 seconds. You can guess and write the answer in the chat session. Anyways, I'll be explaining you in this video. So, यहाँ पे क्लियरली देखिएगा. 3 फर्स्ट नंबर और लास्ट नंबर को ऐड करो. 6 + 3 कितना है? 9 है. अपन ऑप्शन के वाइज से ऑप्शन वाइज चाहेंगे. ऑप्शन वाइज వెళ్దాం. 3 + 6 ఎంత? 9. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ 6 + 1 ఎంత? 7. సో ఇది కూడా కాదు. 4 + 2 ఎంత? 6. ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 4 + 7 ఎంత? 11. కానీ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? 2. సో ఆన్సర్ వచ్చేసి 427. మనం ఒక్కొక్కసారి ఆప్షన్స్ చూసి కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈజీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా ఆడ్ వన్ అవుట్ ఉంటే. సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు కూడా మనం ఈ ఆప్షన్ వైజ్ యూజ్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇది యాప్టిట్యూడ్ది. 3 unbiased coins are tossed. What is the probability of getting at most 3 heads? సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక దగ్గర 3 heads రావచ్చు, ఇంకో దగ్గర 3 heads, అట్లీస్ట్ 2 heads రావచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అంటే అన్ని హెడ్స్ వచ్చేది ఎలా తీసుకుందాం అంటే 3 కాయిన్స్ కదా, అంటే టాస్ 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 రావచ్చు, టాస్ టాస్ హెచ్, టాస్ హెచ్, టాస్, నెక్స్ట్ హెచ్ హెచ్ టీ, హెచ్ హెచ్ హెచ్, తర్వాత ఏమో వస్తుంది హెచ్ టీ హెచ్, ఇంకేమొస్తుంది టీ హెచ్ హెచ్, ఇంకా ఏమొస్తుంది 1 2 3 4 5 6 7, ఇంకొకటి వస్తుంది. 8 పాసిబిలిటీస్ వస్తాయి మనకి. ఎస్ హెచ్ టీ టీ ఒక్క హెడ్ అన్న ఉండాలి, టేల్స్ ఉండాలి. సో నెక్స్ట్ ఈ ఇప్పుడు ఇక్కడ మనకి 3 హెడ్, ఈ సిచ్యువేషన్లో 3 హెడ్స్ రావద్దు, మిగతా అంతా రావచ్చు. సో టీ టీ టీ, టీ టీ హెచ్,
THT, HHT, HTH, TT, THH, HTT. సో ఇప్పుడు ఎంత ఇక్కడ 1 2 3 4 5 6 7 ఎందుకు వచ్చినాయి ఇక్కడ మనం అట్లీస్ట్ ఈ 3 హెడ్స్ అనేది ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఆన్సర్ వచ్చేసి ప్రాబబిలిటీ ఎలా అంటే P of S by P of E. సరే P of E by probability S by probability total. సో ఇక్కడ ఈ ఎంత ఉన్నాయి 7 వాల్యూస్ ఉన్నాయి కదా 8 S వాల్యూస్. సో ఆన్సర్ వచ్చేసి 7/8 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.